హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సాయంత్రం పూట టీ తాగారండి. మేమైతే పెట్టుకుంటున్నాము. ఇంకా నేనైతే పెట్టుకుంటున్నాను. మా సన్నిగాని కోసము బిస్కెట్ తెమ్మని చెప్పాను. మా మిట్టిగాడు కోసం కూడా బిస్కెట్ తెమ్మని చెప్పాను అనమాట. అయితే మా మిట్టిగాడు ఈ రోజు చాలా డల్గా ఉన్నాడండి. ఎందుకని అంటారా, మా మిట్టిగాడికి ఒక లవర్ ఉండేది. ఆ లవర్ వెళ్ళిపోయిందనమాట వేరే వాడితోటి. ఇక అందుకని చెప్పేసి వాడు డల్గా ఉన్నాడు. నేను రోజు అసలు ఇంట్లో నుంచి బయటికే వెళ్ళలేదు. బయటికి రోజు 2-3 సార్లు నేను వెళ్తానని చెప్పి ఊక నన్ను సతాయించేవాడు. అలాంటిది ఈ రోజు అయితే అసలు అడగను కూడా అడగలేదండి. ఎందుకు పాపం అని అడిగితే వాడు బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది, వర్షం పడుతుంది. ఇంకా అందుకని వదిలేసుకుని ఉన్నాడు అనమాట. నేనైతే దేవుని ప్రార్థిస్తున్నాను మా మిట్టిగాడు లవర్ తొందరగా తిరిగి రావాలని. అలాగే మీరు కూడా ప్రార్థించండి మా మిట్టిగాడు లవర్ తొందరగా తిరిగి రావాలని. మా మిట్టిగాడికి అయితే డల్గా ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను వాడి కోసం బిస్కెట్ తెప్పించాను. వాడైతే తింటున్నాడు అనమాట. ఇంకా బిస్కెట్ కోసం అటు ఇటు తారిట్లాడుతూ ఉన్నాడు. మా సన్నిగాని దగ్గర నా దగ్గర వచ్చి ఇక వేసిని అయితే తిన్నాడు. కానీ మళ్ళీ ఇంకా కావాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను, ఉన్నాయన్నీ అయిపోయినాయి అనమాట. పాపం డల్గా ఉంటే ఉండనీలే అని చెప్పి సైలెంట్గా ఉన్నాను అనమాట. ఈరోజైతే అన్నం కూడా తినలేదండి మా మిట్టిగాడు. చాలా బాధ అనిపించింది. మా మిట్టిగాడు ఎవరు తొందరగా తిరిగి రావాలి, వాడికి పెళ్లి చేయాలి నేను అలా అని మీరు ఆ దేవుని కోరుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.